హైదరాబాద్లో బీటెక్ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగినట్టుగా వార్తలు వైరల్ కావడం నగరంలో ఒక్కసారిగా ఆందోళనకు గురిచేశాయి. అయితే అసలు అది యాసిడ్ దాడి కాదని, కేవలం వేడి నీళ్ల వల్లే యువతి ఒంటిపై బొబ్బలు వచ్చాయని స్వయంగా యూనివర్సిటీ వీసీ గణేష్ వెల్లడించారు. అయితే ఈ ఘటన మే 15వ తేదీన రాత్రే జరిగిందని, అమ్మాయికి ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ చెప్పుకొచ్చారు. యాసిడ్ దాడి జరిగిందన్నది పూర్తిగా అవాస్తవమని చెప్పుకొచ్చారు. మాట్లాడగానే ఆమె వర్షాలు ఏం చెప్తలేరా? అలాగే మీరు ఆమె ఇంటికి వెళ్ళగానే ఆమె చూసిన వెంటనే ఏమనిపించింది? మొదట ఎవరికి తను చూడంగానే డాక్టర్లకి కూడా అనిపించింది అదే స్టార్టింగ్ ఇంజరీస్ బికాస్ ఆఫ్ హాట్ వాటర్. మీ క్లినిక్ డాక్టర్స్ కూడా అదే చెప్తారు. కానీ తను వాళ్ళ బంధువులతో మాట్లాడుతూ అత్తయ్యలతో మాట్లాడుతూ అది ఒక యాసిడ్ ఘటనగా కూడా ఒక ఆడియో ఒకటి బయటకు వచ్చింది. తనే బాధితులుగా మాట్లాడినట్టు చల్లతో స్నానం చేస్తున్నా అని చెప్పి ఆడియో కరెక్ట్. వేడి నీళ్ళు అన్నారు కదా, వేడి నీళ్ళతోటే జరిగి ఉండొచ్చు. ఇంకా అంతకంటే వేరే ఏది కరోజివ్ మెటీరియల్ ఏమి ఆమె రూమ్లో, అమ్మాయి రూమ్లో కరోజివ్ మెటీరియల్ కానీ యాసిడ్ కానీ ఎట్లాంటి మెటీరియల్ కానీ బ్లూ స్టీల్కి దొరకలేదు. ఇంకొకటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ రూమ్కి లాక్ చేసి ఉంది. అమ్మాయి లోపలికి వెళ్ళినట్టు మన దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది. దాని తర్వాత అమ్మాయి బయటికి వచ్చి ఈ సంఘటన అంతా జరగడం కూడా మన సీసీటీవీ ఫుటేజ్ ఉంది. కారిడార్లో సీసీటీవీ ఉంది. దాని రికార్డింగ్ అంతా వీ హ్యావ్ ఆల్రెడీ షేర్డ్ విత్ ది క్లూస్ అండ్ ఆల్సో ది పోలీస్. అంటే వేరే వాళ్ళ కూడా ఎక్కడ కూడా వాళ్ళకి కానీ ఇంకా ఎవరికి కానీ వాళ్ళకి బేసిక్గా దొరకలేదు. ఇట్లాంటి కరోజివ్ మెటీరియల్ కానీ యాసిడ్ కానీ అట్లాంటివి ఏం దొరకలేదు. కాబట్టి మేము కూడా అనుకునేది ఏంటంటే బహుశా అది జరగడం ఓన్లీ వేడి నీళ్ళ వల్ల మాత్రమే జరుగుతుంది. మామూలుగా వాష్రూమ్లలో ఉంటాయి కదా సార్, ఈ హాస్టల్ రూమ్స్ అంటే ఖచ్చితంగా యాసిడ్